హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. అలాగే ఈ యొక్క రైతులతో పాటుగా రైతు కూలీలకు సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి రెండు శుభవార్తలను అయితే టోటల్గా రైతులకు రైతు కూలీలకు అయితే అందివ్వడం జరిగింది. సో మనకు మరోసారి రైతుల ఖాతాలలోకి రైతు కూలీల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6,000 + 6,000 చొప్పున డబ్బులతో విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతు భరోసా పథకానికి సంబంధించి కానీ అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి కానీ డబ్బులు కనుక మీకు ఇప్పటి వరకు పడకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి చాలామంది రైతులు రైతు కూలీలు డబ్బులు అనేది పడకుండా ఆగిపోవడం వల్ల అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ దయచేసి షేర్ అయితే చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిన పథకమే రైతు భరోసా. ఈ పథకం కింద ఒక్కొక్క రైతుకి 15,000 రూపాయల చొప్పున ఒక్కో ఎకరా పొలానికైతే పంపిణీ చేస్తామని తొలుత ప్రకటించింది మన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క ఎకరాకి 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేయలేము, కేవలం 12,000 రూపాయలు మాత్రమే పంపిణీ చేయగలుగుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక్కొక్క రైతుకి ఒక ఎకరా పొలం కలిగిన వారికి 12,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ 12,000 రూపాయల్లో తొలి విడత కింద 6,000 రూపాయలు అయితే మనకు లాస్ట్ జనవరి రిపబ్లిక్ డే కానుకగా 26వ తారీఖున అయితే విడుదల చేశారు. అనంతరం డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో అయితే విడుదల చేశారన్నమాట. సో ముందుగా ఎందుకు పథకాన్ని లాంచ్ చేసి తర్వాత డబ్బులు ఎందుకు విడుదల చేశారు అంటే సో కొంత ఆర్థిక లేమైతే ఉందన్నమాట. సో బడ్జెట్ లోపం కారణంగా ఒకటైతే, మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయితే మనకైతే వస్తున్నాయన్నమాట. టీచర్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి అయితే రావడం జరిగింది. సో బడ్జెట్ అనేది సెట్ చేసుకుని ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఎలక్షన్స్లో డబ్బులు అనేది మనం వేయకూడదన్నమాట. సో పథకం అనేది ఎన్నికల కోడ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక పథకానికి సంబంధించి డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి పడకూడదన్నమాట, వేయకూడదు. సో అది ఈసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే అందుకని పథకాన్ని ముందుగా ప్రారంభించి డబ్బులు వచ్చేసి తర్వాత అయితే వేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి. సో ఎందువల్ల పడ్డాయంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల మనకు ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందన్నమాట. సో ఎన్నికల కోడ్ అనేది మనకు ఎప్పుడు ముగుస్తుందంటే మార్చి 3వ తారీఖున ఫలితాలు వెలువడిన అనంతరం మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అయితే క్లోజ్ చేస్తారు. సో తర్వాత నుంచి మనకు అంటే మార్చి 4వ తారీఖు నుంచి ఆగిపోయినటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా ఖాతాలకైతే క్రెడిట్ అయితే అవుతాయన్నమాట. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు రేపటితో ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిపోతుంది. అనంతరం 1 by 1 ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నాయో, 1 ఎకరా పొలం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, సో టోటల్గా 10 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండి అర్హుల లిస్టులో వాళ్ళ పేరు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు 4వ తారీఖు నుంచి అందరి ఖాతాలకు అయితే పడతాయన్నమాట. సో 3వ తేదీతో కోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో సేమ్ పరిస్థితి అనమాట. ఇప్పుడు కూడా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని అర్హులుగా గుర్తించి వారి ఖాతాల్లోకి రీసెంట్లీ దాదాపు 83,000 మందికి పైగా రైతుల ఖాతాల్లోకి 50.64 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసిందనమాట. సో రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళ అర్హత ప్రామాణికాలు చూసుకుంటే ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత కావాలి అనుకుంటారో వాళ్ళ పేరు మీద ఎక్కడ కూడా 1 సెంటు భూమి కూడా ఉండకూడదు. అలాగే ఆధారు, రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీటితో పాటు ఖచ్చితంగా వాళ్ళకి ప్రధానమంత్రి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వాళ్ళు అర్హులై ఉండాలి. వాళ్ళ పథకానికి యూజ్ చేసుకుంటూ రోజుగా వాళ్ళు అప్పుడప్పుడుగా అయినా సరే పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క 100 రోజుల కరువు పనికైతే వాళ్ళు వెళ్తూ వస్తున్న వారై ఉండాలి. సో అటువంటి వారిని మాత్రమే రైతు కూలీలుగా పరిగణించి వాళ్ళకి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విడతలు అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 83,000 మంది ఖాతాల్లోకి డబ్బులు అయితే 50 కోట్లకు పైగా డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. సో ఇక మిగిలినటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు కూలీల ఖాతాల్లో కూడా డబ్బులైతే మనకు మార్చి 3వ తారీఖున ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేది వెలువడిన అనంతరం ఒక్కొక్క
రైతుల ఖాతాల్లోకి, రైతు కూలీల ఖాతాల్లో కూడా డబ్బులైతే విడుదల చేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పటివరకు మీకు డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీకు ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మనకు 4వ తారీఖు నుంచి అయితే అందరికీ డబ్బులైతే ఖాతాల్లో పడడానికైతే స్టార్ట్ అయిపోతుంది. సో ఫర్దర్గా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, లేదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.